గిగ్ వర్కర్లకు కనీస వేతనాలు ఇచ్చే ఆలోచనలో సర్కారు ఉందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న గిగ్ వర్కర్ల చట్టంతో మరిన్ని ప్రయోజనాలు దక్కుతాయన్నారు. వర్కర్ల సంక్షేమం, భద్రత కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తామన్నారు. చట్టం అయ్యాక అగ్రిగేటర్స్ యూనియన్లన్నీ లేబర్ డిపార్ట్మెంట్ పరిధిలోకి వస్తాయని తెలిపారు వివేక్. గిగ్ వర్కర్లకు పూర్తి స్థాయిలో అండగా ఉంటామన్నారు రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. వర్కర్ల సంక్షేమం, భద్రత కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తున్నామని వివరించారు. ఈ నెల 12న జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో డ్రాఫ్ట్ బిల్లుకు ఆమోదం తీసుకుంటామని చెప్పారు. గిగ్ వర్కర్స్, అగ్రిగేటర్స్ ప్రతినిధులతో సెక్రటేరియట్లో మంత్రి వివేక్ సమావేశమై డ్రాఫ్ట్ బిల్లుపై చర్చించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు గిగ్ వర్కర్లకు అండగా ఉంటామని తమ నాయకుడు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని, ఆ మేరకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గిగ్ వర్కర్స్ యాక్ట్ తీసుకురావాలని చెప్పి నిర్ణయించుకున్నారు. వేరే రాష్ట్రాలలో ఏమేం చర్యలు తీసుకున్నారు, ఎట్లా యాక్ట్ పెట్టినారు, అవన్నీ పెట్టిన తర్వాత మా లేబర్ డిపార్ట్మెంట్, మా సెక్రటరీ గారు, మా కమిషనర్ గారు వాళ్ళు అన్నీ కూడా రూల్స్ ప్రకారంగా ఒక యాక్ట్ ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఈ గిగ్ వర్కర్స్ బిల్ ఏదైతే ఉందో క్యాబినెట్ ఆమోదము 12 నవంబర్ నాడు చేస్తాము. గిగ్ వర్కర్లకు కనీస వేతనాలు వచ్చేలా అగ్రిగేటర్స్ తో మాట్లాడి నిర్ణయానికి రావాలని రాహుల్ గాంధీ చెప్పారన్నారు మంత్రి వివేక్. రాహుల్ గాంధీ సూచనలతో వర్కర్లకు న్యాయం చేసేలా ముందుకు వెళ్తున్నట్లు వివరించారు మంత్రి. గిగ్ వర్కర్లు కొందరు ఓ గంట జొమాటోకు పనిచేస్తే మరో గంట స్విగ్గీకి చేస్తారని, వారికి కనీస వేతన చట్టం ఎలా అమలు చేయాలనే దానిపై చర్చిస్తున్నట్లు తెలిపారు. 1962లో తీసుకువచ్చిన కనీస వేతన చట్టంలో ఎన్నో మార్పులు వచ్చాయన్నారు. దీని ప్రకారమే మినిమం వేజ్ కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఒక్కొక్క గిగ్ వర్కర్ ఒకరు గంట జొమాటోకి పనిచేస్తాడు, తర్వాత ఒక గంట స్విగ్గీకి పనిచేస్తారు, ఇతర సంస్థలకు వారు పనిచేస్తుంటారు. సో దీన్ని ఎట్లా ఇవాల్వ్ చేయాలి, దీన్ని ఎట్లయితే మినిమం వేజెస్ యాక్ట్ 1962లో పాస్ అయిందో అది ఇప్పటి వరకు కూడా ఇవాల్వింగ్ అవుతుంది. చేంజెస్ తీసుకొస్తూ వర్కర్స్కి ఎట్లా బెనిఫిట్ చేయాలని చెప్పి ఈ మినిమం వేజెస్ యాక్ట్ కూడా అప్పుడు ఆ రోజులలో ఇంప్లిమెంట్ అయింది. రాహుల్ గాంధీ గారు ఏదైతే ఆలోచన ఉందో గిగ్ వర్కర్స్ని కాపాడాలి, వారికి ఎట్లా మినిమం వేజెస్ వచ్చేలాగా మీరు అగ్రిగేటర్స్తో మాట్లాడి ఒక నిర్ణయానికి రావాలని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. గిగ్ వర్కర్లకు సంబంధించిన డ్రాఫ్టింగ్ పూర్తవుతుందన్నారు మంత్రి వివేక్. త్వరలోనే కేబినెట్ ఆమోదం పొంది అసెంబ్లీకి వెళ్తుందన్నారు. గిగ్ వర్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ తమ వేతన సమస్యలు, మినిమం వేజెస్ సమస్యలు సహా పలు సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చిందని చెప్పారు. అన్ని సమస్యలకు పరిష్కారం కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత అగ్రిగేటర్స్ యూనియన్లన్నీ కూడా లేబర్ డిపార్ట్మెంట్ పరిధిలోకి వస్తాయన్నారు. అప్పుడు గిగ్ వర్కర్లను కాపాడడం, వారికి వేతనాలు ఎలా ఇవ్వాలనే దానిపై కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తామని మంత్రి వివేక్ హామీ ఇచ్చారు. చాలా మంది ఈరోజు గిగ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చాలా సమస్యలు ఉన్నాయి వాళ్ళకి. ఎందుకంటే అగ్రిగేటర్స్ ఒకవైపు ఉన్నారు, వాళ్ళు గిగ్ వర్కర్స్ ఒకవైపు ఉన్నారు, వారి రేట్ సమస్య ఉంది, వారికి మినిమం వేజెస్ సమస్య ఉంది. ఈ గిగ్ వర్కర్స్ యాక్ట్ తర్వాత అందరు అగ్రిగేటర్స్ యూనియన్ వాళ్ళందరూ కూడా లేబర్ డిపార్ట్మెంట్ పరిధిలో వస్తారు. వచ్చినప్పుడు మనము ఎట్లా కొత్త ఆలోచనతోని గిగ్ వర్కర్స్ని కాపాడడము, వారికి వేజెస్ ఎట్లా ఇవ్వడము, ఈ ఆలోచనతోని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న గిగ్ వర్కర్ల వివరాలను అగ్రిగేటర్స్ తమ బోర్డుకు పంపించాలన్నారు మంత్రి వివేక్. గిగ్ వర్కర్లను కాపాడేందుకు అవసరమైన అన్ని నిబంధనలు ముసాయిదాలో పొందుపరిచామని చెప్పారు. అసెంబ్లీ ఆమోదం తర్వాత చట్టం అమలులోకి వచ్చిన తర్వాత కూడా యూనియన్ల వారిని పిలిచి సమస్యలు, సలహాలు తీసుకుంటామన్నారు. లేబర్ డిపార్ట్మెంట్ తరపున గిగ్ వర్కర్లు, అగ్రిగేటర్లు లేవనెత్తిన అన్ని సమస్యలకు త్వరలోనే ఒక స్పష్టమైన పరిష్కారం తీసుకువస్తామన్నారు మంత్రి వివేక్.